హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేసుకుందాం. చాలా క్విక్గా అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 10 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది అలా వేగుతున్నప్పుడు 2 కొబ్బరికాయల ముక్కలతో పాలను తీసుకున్నానండి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 5.5 గ్లాసుల పాలు పోస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది కొత్త బియ్యం కాబట్టి అవి మెత్తగా అవ్వకుండా ఉండాలని 1/2 గ్లాస్ తగ్గించి వేసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. అదంతా ఒకసారి కలిసే వరకు కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాల అన్నం రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్